ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. సిబిఐ ఈడీ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. సిబిఐ ఈడీ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు కవిత. రైట్, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మరి కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది. విచారణ ఏ విధంగా ఉండబోతోంది? ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవిత తనకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు విచారించబోతోంది. గత వారం ఈ కేసు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈడీ సిబిఐలకు నోటీసులు జారీ చేసింది. సో కవిత బెయిల్ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని వారికి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఈడీ మాత్రం కౌంటర్ దాఖలు చేయలేదు. సో ఈడీ కౌంటర్ దాఖలు చేయని నేపథ్యంలో ఈరోజు కేసులో వాదోపవాదాలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక సందేహం అయితే నెలకొంది. సో ఈ నేపథ్యంలో కవిత తరపు న్యాయవాదులు అయితే సిద్ధంగా ఉన్నారు వాదనలు వినిపించడానికి. కవిత దాదాపు 5 నెలల నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 15వ తేదీన ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్ట్ చేసింది. సో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె మధ్య దళారీ పాత్ర వహించి ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి అలాగే ఇటు సౌత్ గ్రూప్కు మధ్యలో ఒక దళారీగా వ్యవహరించారని సిబిఐ ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా ఆరోపణలు చేశాయి. ఆ మేరకు ఈ 2 సంస్థలు కూడా ఇప్పటికే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశాయి. సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ అలాగే ఇటు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కవితనే కింగ్ పిన్ అనేటువంటి విషయాన్ని అందులో వెల్లడించాయి. ప్రధానంగా మనీ లాండరింగ్ ద్వారా పెద్ద ఎత్తున నిధులన్నిటిని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వాటిని చేర్చారు. సౌత్ గ్రూప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి వాటన్నిటిని కూడా వివిధ హవాలా రూట్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేలా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ దాన్ని గోవా ఎన్నికల్లో ఉపయోగించింది అనేది ప్రధానంగా కవితపై ఉన్నటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి అనేక డిజిటల్ సాక్ష్యాలను కూడా తమ వద్ద ఉన్నాయని ఈడీ సిబిఐ కోర్టుకు తెలిపింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశంపైన ఈరోజు జస్టిస్ గవాయి ధర్మాసనం విచారించి దానిపైన నిర్ణయం తీసుకోబోతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.